హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు రాకముందే స్నాక్స్ అయితే రెడీగా ఉంచేదానండి. ఇప్పుడైతే పునుగులు వేద్దామని చెప్పేసి పిండి అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. కొద్దిగా జీలకర్ర వేసి ఒక కప్పు గోధుమ పిండి వేసి పావు కప్పు అనేది బియ్యం పిండి అయితే వేసానండి. ఇక జల్లిచ్చేసి బాగా బీట్ చేసేసాను అనమాట. బీట్ చేసేసి ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేశాను. సో పక్కకు పెట్టేసిన తర్వాత సాల్ట్ వేసేయడం మర్చిపోయానని చెప్పి మళ్ళీ వేసానండి కొద్దిగా సాల్ట్. ఈలోపు నూనె కాగిపోయింది. ఇప్పుడు పునుగులు అయితే వేసేస్తున్నానండి. ఇలా హెల్తీగా ఇంట్లోనే కదండి వేసేయవచ్చు. మా వాళ్ళకి పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉల్లిపాయలు అసలు ఏమీ తగలకూడదండి, ప్లెయిన్గా ఉండాలి. జీలకర్ర అయితే వేయాల్సిందే కదా పునుగుల్లో అయితే. ఇక పునుగులు అయితే వేసేసాను అనమాట. పిల్లలకి ఇలా ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. బయట నుంచి అయితే ఎప్పుడు కూడా తెప్పించము. టమాటా పచ్చడి అయితే చేసి ఉంచానండి. సో ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసేసాను. ఇక అందరం కూర్చొని సిట్టింగ్ అయితే చేసేసామండి. చక్కగా కూర్చొని తినేసామన్నమాట. చిన్నోడికి ముందు ఇవ్వకపోతే కనుక అల్లరి చేస్తాడండి. ఫస్ట్ ఆడికైతే ఇచ్చేస్తే తింటాడు, బాగుందని చెప్తాడు, అల్లరి చేస్తాడు. ఇక నేను కూడా పిల్లలతో పాటు కొన్ని పెట్టేసుకొని తినేసానండి. బాగున్నాయి, కరకరలాడుతూ లేవు కానీ బాగున్నాయి. బయట అన్హెల్దీ కన్నా ఇంట్లో ఇలా హెల్దీగా బాగున్నాయి. ఈ పిల్లలకి బయట పునుగులు ఎలా ఉంటాయో కూడా తెలియదు, ఇంట్లో వేసిస్తే అవే అనుకుంటారు. ఇక అందరం తినేసామండి. ఇక ఈ ప్లేట్లన్నీ తీసేసి షింక్లో వేసేసాను. అంట్లు తోముతూ కూడా కోళ్ళని అయితే ముయ్యాలండి. టైం అయితే 6 అయిపోతుందనమాట. పిల్లల్ని 4:30కి తీసుకొస్తే ఈ పని అంతా అయ్యేసరికి 5 అయిపోయింది. 5 నుంచి 6 అయిపోతుందనమాట ఇప్పుడు. సో కాసేపు అలా టైం గడిపేశాను పిల్లలతో. ఇంక షింక్లో అంట్లు అయితే కడుగుతున్నాను అనమాట. ఇక్కడికి ఈ పని అవ్వకపోతే నైట్ వరకు షింక్లో అంట్లు అలాగే ఉండిపోతాయండి. సో నైట్ పడుకునే ముందు అన్నం తినేసిన అంట్లన్నీ కూడా ఒకసారి తోమేస్తాను. ఇవి సర్దేసి అవి తోముతాను అనమాట. సో అప్పుడు పని తేలిగ్గా ఉంటుందండి నాకు. ఇప్పుడు కోళ్ళు అయితే లోపలికి వచ్చేస్తున్నాయి అనమాట. పెద్దోడేమో బుట్టలు అయితే తెచ్చేసాడండి. ఇంకా నేను ఈ పని ఇక్కడితో ఆపుతూ ఆ కోళ్ళని అయితే మోస్తున్నాను అనమాట. పెద్దోడు వచ్చేసి వీడియోలు తీస్తున్నాడండి. సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ పాడితో మేము సాయంత్రం పూట ఎలా గడుపుతామనేది ఒక వీడియోస్లో అయితే తీసుకొని ఉంచుకుందామని అనమాట. సో ఇక అంట్లు అయితే వదిలేసాను కదా, అవన్నీ నీట్గా క్లీన్ చేసేసాను. షింకు కూడా ఒకసారి క్లీన్ చేసేసి చూడండి కోళ్ళని అయితే మూసేసాను అనమాట. ఇక మా కోళ్ళన్నిటిని మూసేసాను. ఇందులో ఒకటి మూసానండి, చీకటి పడిందిగా కనిపించట్లేదు. ఇది పిల్లల కోడి. వాటికంటూ ఒక ఫ్యాన్ అయితే వేసేసి పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి చూడటానికి అయితే వచ్చాను. పిల్లలు ఆడుకుంటున్నారు, ఇంకా చదివించాలండి. ఇక చేపలు అయితే వేయమన్నాను. చిన్నోడిని ఆడిస్తూ బుజ్జిగిస్తూ వాడిని అయితే పడుకోబెట్టేశాను అనమాట. పడుకోబెట్టేసి ఇక పిల్లల్ని చదివించాలండి. ఇక కూర్చున్నాను పిల్లల్ని చదివిద్దామని చెప్పేసి. వీడియో అయితే ఎక్కువగా ఏం తీయలేదు, ఈ రోజుతో ఇదే అనమాట. చీకటి పడిపోయిందండి, బయట పని కూడా ఏం చేయలేదు. సో పిల్లల్ని అయితే ఇక చదివించేసి